హాయ్ ఫ్రెండ్స్, భారతీయ ఆత్మీయ మిత్రులకు నమస్కారం. ఓరటికి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని ప్రతి ఒక్కరూ కూడా సమర్థించుకోవడం అన్నది ఈ రోజుల్లో చాలా పెద్ద టాలెంట్. అయితే అవతల వాళ్ళు ఎంత హర్ట్ అవుతున్నారు అన్న విషయాన్ని పక్కన పెడితే, సమర్థించుకున్నటువంటి తప్పు అనేది ఒక్కోసారి న్యాయం అవుతుంది, అదే చోట అన్యాయం అవుతుంది. ఏంటి కన్ఫ్యూజన్ అనుకుంటున్నారా? నిజమే. ఎందుకంటే సమాజంలో లేదా చట్టబద్ధంగా కొన్ని ఫిక్సెడ్ అయినటువంటి న్యాయాలు ఉంటాయి. రాను రాను మారుతున్నటువంటి న్యాయం వేరు, ఫిక్సెడ్గా ఉన్నటువంటి కొన్ని సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నటువంటి ఫిక్సెడ్గా ఉన్న న్యాయం వేరు. ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇప్పుడు ప్రతి చిన్నదానికి ఏదో మైక్రో థింగ్, మన కాలు పక్కన వాళ్ళకి తగిలింది, వెంటనే ఏం చేస్తాం? సింపుల్గా సారీ అంటాం. అంటే ఏంటిది? సారీ సేయింగ్ సింపుల్ థింగ్స్ ఆల్వేస్ నాట్ ఎవ్రీథింగ్. ఒకసారి చెప్పేసినంత మాత్రాన అంతా అది కరెక్ట్గా అయిపోతుంది, సరిగా అయిపోతుంది అని చెప్పేసి మనం అనుకోలేం. ఫస్ట్ ఒక్కటి గనక బాగా మన పర్సనాలిటీకి సంబంధించి, మన సెల్ఫ్ ఎస్టీమ్కి సంబంధించినటువంటిది, రెస్పెక్ట్కి, సోషల్ కాన్షియస్కి సంబంధించింది ఏంటి అంటే, బిహేవియర్ అనేటువంటి దాంట్లోన ఒక కమిటింగ్ రాంగ్ అనేది జరగకుండా చూసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక పరిస్థితిలో న్యాయం, అదే పరిస్థితిలో, అదే స్థితిలో, అదే సిచ్యుయేషన్ అంటాం మనం, అదే సిచ్యుయేషన్లో అన్యాయం అవుతుంది. అంటే ప్రాంతాన్ని బట్టి కానీ, లేదు అనుకుంటే వ్యవస్థని బట్టి కానీ, లేదు సమాజాన్ని బట్టి కానీ, అక్కడ ఉన్నటువంటి పరిధిని బట్టి కానీ ఇవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటివి తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకొని మన నిత్యం కూడా మనల్ని మనం సరిదిద్దుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.